హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత మీ ముందుకైతే కొత్త వ్లాగ్తో వచ్చేసాను. నేను ఈరోజు మహారాష్ట్రలో ఉన్న 3 జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగ్, దాని పేరు వచ్చేసి కృష్ణేశ్వర్ అనే జ్యోతిర్లింగం దగ్గరికి వచ్చామన్నమాట దర్శనం చేసుకుందామని. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఎండ, ఇంత జనాలు ఉంటారు అనేసి. ఈ టైంలో కూడా హాఫ్ సీజన్లో కూడా ఎంతమంది ఉన్నారంటే అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాం. అండ్ మేము ఇక్కడికి వచ్చేవరకు మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం 12:30కి అట్లా వచ్చినాం అనమాట. మధ్యాహ్నం ఇక్కడ దేవుడికి హారతి ఇస్తారు. సో హారతి ఇచ్చేటప్పుడు మనకి లైన్ అనేది ఆపేస్తారనమాట. ఇక్కడ మమ్మీ వాళ్ళ చేతిలో బుట్టి చూసిరా, అవి వచ్చేసి మనం ఎంట్రన్స్లో ఇప్పుడు మీకు షాప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మన చెప్పులు వదిలేస్తే మనకు ఆ బుట్టలు అనేది ఇస్తారనమాట. అది కంపల్సరీ. ఇక చూడండి, తమ్ముడు చెప్పులు అక్కడ ముందు వదిలేయమంటే వదిలేయక ముందుకు వచ్చి వదిలేసిండు కాలు కాలుతున్నాయి అని. సో మనకి ఈ బుట్ట అనేది ఇచ్చారు. అక్కడ ఫ్లవర్స్ అవన్నీ పెట్టిస్తారనమాట. అండ్ ఇవన్నీ మనం దేవుడి దగ్గర పెట్టవచ్చు, మనం స్వతహా పెట్టవచ్చు. అది ఎప్పుడు అంటే హారతి ఇచ్చాక మేము వెళ్ళాము కదా, మేము వెళ్ళాక మేమే జ్యోతిర్లింగం మీద పెట్టిన ఫ్లవర్స్ అవన్నీ పెట్టి వాటర్ పోసి గంగాజలం కూడా మాకు అక్కడ ఇచ్చారు బాటిల్. మేము అక్కడ గంగాజలం కూడా దేవుడి మీద అభిషేకం చేసాము. చాలా బాగా జరిగింది. నాకైతే మస్తు అనిపించింది, ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ మనకు లైన్లో చూసిరా ఇట్లా చైర్స్ కూడా ఉంటాయి ఇక్కడ కూర్చోవడానికి, లేట్ అవుతాయి. ఇదే టెంపుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే రుద్రాభిషేకానికి 2500 పర్ పేర్ ఉంటుంది. అండ్ మీరు కావాలంటే చేయించుకోవచ్చు, అక్కడ ఎంట్రన్స్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.